మన ఇసుక వాహనం పోర్టల్ను ఉపయోగించి ఆన్లైన్లో ఇసుకను ఎంత సులభంగా బుక్ చేసుకోవాలో ఈరోజు మనం స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో తెలుసుకుందాం. సో మనం మొత్తం 5 ముఖ్యమైన దశలను చూడబోతున్నాం. అసలు ఈ పోర్టల్ ఏంటి అనే దగ్గర నుండి రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి, ఇసుక ఎలా బుక్ చేయాలి, పేమెంట్ ఎలా చేయాలి, చివరిగా ఆ క్యూఆర్ కోడ్ సిస్టంతో ఇసుకను ఎలా సేకరించాలి అనేంతవరకు మొత్తం ప్రాసెస్ చూద్దాం. రైట్, మొదటి సెక్షన్లోకి వెళ్దాం. ఈ మన ఇసుక వాహనం పోర్టల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇసుక బుకింగ్ ప్రాసెస్ను చాలా సింపుల్గా మార్చడం. దీనివల్ల మధ్యవర్తులు ఎవ్వరూ లేకుండా మనమే నేరుగా ఇసుకను పొందవచ్చు. ఇది మొత్తం ప్రక్రియలో మంచి పారదర్శకతను తీసుకొస్తుందన్నమాట. బుక్స్ అండ్ క్లిక్ చేశాక ఇప్పుడు రెండో సెక్షన్లోకొస్తాం. అదే ఫస్ట్ టైం యూజర్ రిజిస్ట్రేషన్. ఇది ఒకేసారి చేసే ప్రాసెస్. మన కోసం ఒక డిజిటల్ అకౌంట్ క్రియేట్ చేసుకోవడం లాంటిది. లాగిన్ స్క్రీన్కి రాగానే కొత్త కస్టమర్లు ఏం చెయ్యాలంటే కింద చిన్నగా రిజిస్టర్ హియర్ అని ఒక లింక్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయాలి. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఇక్కడ్నుంచే స్టార్ట్ అవుతుంది. రిజిస్ట్రేషన్ చాలా సింపుల్. కేవలం 4 స్టెప్స్. ఫస్ట్, మీ మొబైల్ నంబర్కి ఒక ఓటీపీ వస్తుంది, దాన్ని ఎంటర్ చేసి వెరిఫై చేయాలి. నెక్స్ట్, మీ లాగిన్ కోసం ఒక 4 అంకెల పిన్ సెట్ చేసుకోవాలి. తర్వాత మీ జిల్లాని సెలెక్ట్ చేసుకొని ఫైనల్గా రిజిస్టర్ బటన్ నొక్కేయడమే. అంతే. ఇక్కడ 2 ముఖ్యమైన సెక్యూరిటీ స్టెప్స్ ఉన్నాయి. ఫస్ట్, మీ ఫోన్కి వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయాలి. దీనివల్ల ఆ మొబైల్ నంబర్ మీదేనని కన్ఫర్మ్ అవుతుంది. తర్వాత మీ అకౌంట్కి సేఫ్టీ కోసం ఒక 4 అంకెల పిన్ నంబర్ను మీరే క్రియేట్ చేసుకోవాలి. ఇది ప్రతిసారి లాగిన్ అవడానికి అవసరమవుతుంది, సో గుర్తుపెట్టుకోండి. ఆ పిన్ సెట్ చేయగానే మీకు స్క్రీన్ మీద ఇలా పిన్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ అని ఒక మెసేజ్ వస్తుంది. వెంటనే మీ ఫోన్కి కూడా ఒక టెక్స్ట్ మెసేజ్ వస్తుంది, మీ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిందని. ఇక మీ అకౌంట్ రెడీ అయిపోయినట్టే. సరే, రిజిస్ట్రేషన్ అయిపోయింది. ఇప్పుడు అసలు పనికొద్దాం. అదే మన ఇసుక బుకింగ్. లాగిన్ అయి అప్లికేషన్ ఫామ్ ఎలా నింపాలో ఇప్పుడు చూద్దాం. మళ్ళీ లాగిన్ పేజీకి వస్తే ఈసారి మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్, ఇందాక మీరు క్రియేట్ చేసుకున్న 4 అంకెల పిన్, ఇంకా కింద కనిపించే క్యాప్చా కోడ్, ఈ 3 ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి. లాగిన్ అవ్వగానే మీ డాష్ బోర్డ్ ఇలా కనిపిస్తుంది. ఇక్కడ పైన సర్వీసెస్ అని ఒక మెన్యూ ఉంది కదా, దానిమీదికి వెళ్తే బుక్స్ అండ్ విత్ ఓన్ ట్రాన్స్పోర్టేషన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు అసలైన బుకింగ్ ఫారం ఓపెన్ అవుతోంది. ఇక్కడ కొన్ని డీటెయిల్స్ ఇవ్వాలి. అంటే కస్టమర్ పేరు, డెలివరీ అడ్రస్, మీరు ఏ ఇసుక రీచ్ నుండి ఇసుక తీసుకోవాలనుకుంటున్నారో అది, ఎంత క్వాంటిటీ కావాలి, దేనికి వాడుతున్నారు, ఇలాంటివన్నీ ఫిల్ చేయాలి. రెడ్ స్టార్ గుర్తు ఉన్నవి మాత్రం కంపల్సరీగా నింపాల్సుమా. అంతేకాదు ఇంకొన్ని ముఖ్యమైన విషయాలు కూడా ఉన్నాయి, మర్చిపోకండి. మీ ఇంటి నిర్మాణ పర్మిషన్ కాపీని అప్లోడ్ చెయ్యాలి. అది పీడీఎఫ్, జేపీజీ లేదా పీఎన్జీ ఫార్మాట్లో ఉండొచ్చు. ఫైల్ సైజ్ మాత్రం 5 KB నుండి 200 KB మధ్యలోనే ఉండాలి. ఆ తర్వాత పని గురించి చిన్న డిస్క్రిప్షన్ రాసి టర్మ్స్ అండ్ కండిషన్స్ బాక్స్ని టిక్ చేసి ఫైనల్గా సబ్మిట్ బటన్ నొక్కాలి. ఓకే, అప్లికేషన్ సబ్మిట్ చేసేశాం. ఇప్పుడు ఏమవుతుంది? తెర వెనుక జరిగే ప్రాసెస్ ఏంటో చూద్దాం. అదే మన సెక్షన్ 4, ఆమోదం మరియు చెల్లింపు. మీరు సబ్మిట్ నొక్కగానే మీ అప్లికేషన్కి ఒక యునీక్ ఆర్డర్ ఐడి జనరేట్ అవుతుంది. నెక్స్ట్ ఇమ్మీడియట్ స్టెప్ ఏంటంటే పే నౌ బటన్ క్లిక్ చేసి పేమెంట్ ప్రాసెస్ పూర్తి చేయడం. పేమెంట్ చేశాక మీ అప్లికేషన్ అప్రూవల్ ప్రాసెస్లోకి వెళ్తుంది. ఇది ఎలా పనిచేస్తుందంటే ఫస్ట్ మీరు అప్లై చేసి పేమెంట్ చేస్తారు. తర్వాత అది పంచాయతీ ఆఫీసర్ దగ్గరికి వెళ్తుంది. ఆయన ఫస్ట్ అప్రూవల్ ఇస్తారు. అక్కడ్నుంచి మండల రెవెన్యూ ఆఫీసర్ దగ్గరికి వెళ్తుంది. ఆయన ఫైనల్ అప్రూవల్ ఇచ్చి మీకొక స్లాట్ కేటాయిస్తారు. ఇదంతా పూర్తయ్యాక సిస్టమ్ ఆటోమేటిక్గా ఒక ఓటీపీ మరియు క్యూఆర్ కోడ్ని జనరేట్ చేస్తుంది. అండ్ ఫైనల్లీ మనం లాస్ట్ ఇంకా చాలా ఇంపార్టెంట్ సెక్షన్కొచ్చేశాం. అదే క్యూఆర్ కోడ్ సిస్టమ్. అసలు క్యూఆర్ కోడ్ అంటే ఏంటి, దీన్ని ఉపయోగించి ఇసుక ఎలా కలెక్ట్ చేసుకోవాలి, ఇదంతా ఇప్పుడు చూద్దాం. అన్ని అప్రూవల్స్ అయిపోయాక మీరు మళ్ళీ పోర్టల్లోకి లాగిన్ అవ్వాలి. మీ డాష్బోర్డ్లో మీ బుకింగ్ డీటెయిల్స్ పక్కనే ఇలా డౌన్లోడ్ అనే బటన్ యాక్టివేట్ అవుతుంది. దీనిపై క్లిక్ చేస్తే చాలు, మీ ట్రాన్సిట్ పాస్ డౌన్లోడ్ అయిపోతుంది. ఇదిగో, ఇదే మీ ఫైనల్ ట్రాన్సిట్ పాస్. ఇది చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్. ఇందులో మీ ఆర్డర్ ఐడి, అడ్రస్, ఎంత ఇసుక బుక్ చేశారు అనే డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. అన్నింటికన్నా ముఖ్యంగా పైన కుడివైపున మీ యునీక్ క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఆన్లైన్ ప్రాసెస్ అంతా సక్సెస్ఫుల్గా పూర్తి చేశారనడానికి ఇదే ప్రూఫ్. సరే, పాస్ డౌన్లోడ్ చేసుకున్నాం.
మరి ఇసుక తీసుకునే రోజున ఆ ఇసుక రీచ్ దగ్గర అసలు ఏం జరుగుతుంది? అక్కడ జరిగే ప్రాసెస్ కూడా చాలా సింపుల్ ఇంకా సెక్యూర్. ముందుగా మీ దగ్గరున్న ట్రాన్సిట్ పాస్లోని క్యూఆర్ కోడ్ని అక్కడ ఆఫీసర్కి చూపించాలి. అదే టైంలో మీ మొబైల్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని కూడా ఆయనకు చెప్పాలి. ఇప్పుడు ఆ ఆఫీసర్ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి మీరు చెప్పిన ఓటీపీని వెరిఫై చేస్తారు. 2 మ్యాచ్ అయ్యాక మీకు అప్రూవ్ అయినంత ఇసుకను లోడ్ చేస్తారు. ఈ 2 ఫ్యాక్టర్ వెరిఫికేషన్ వల్ల మోసాలకు అస్సలు ఛాన్స్ ఉండదన్నమాట. అక్కడ ఇసుక రీచ్ దగ్గర ఉండే ఆఫీసర్ని శాండ్ రీచ్ ఆఫీసర్ లేదా ఎస్ఆర్ఓ అంటారు. ఈయన రోల్ చాలా కీలకం. మీ క్యూఆర్ కోడు, ఓటీపీ రెండిటినీ డిజిటల్గా వెరిఫై చేసి కరెక్ట్ పర్సన్కి కరెక్ట్ క్వాంటిటీ ఇసుక వెళ్లేలా చూడటమే ఆయన బాధ్యత. ఇక ఇసుక బుక్ చేయడమే కాదు, ఈ పోర్టల్లో ఇంకొన్ని యూస్ఫుల్ ఫీచర్స్ కూడా ఉన్నాయి. మీ పేమెంట్ సక్సెస్ అయ్యిందా లేదా అని చెక్ చేసుకోవచ్చు. మీ అప్లికేషన్ ఏ స్టేజ్లో ఉందో, అంటే పంచాయతీ ఆఫీసర్ దగ్గర ఉందా లేక ఎంఆర్ఓ దగ్గర ఉందా అని కూడా ట్రాక్ చెయ్యొచ్చు. ఇక్కడ మనకు ఒక డౌట్ రావచ్చు. మనం అన్నీ చేసి డబ్బులు కట్టి ఇసుక రీచ్కి వెళ్ళాక అక్కడ మనం అనుకున్న లొకేషన్లో ఇసుక అవైలబుల్గా లేకపోతే పరిస్థితేంటి? దానికి కూడా ఒక సొల్యూషన్ ఉంది. పోర్టల్లోనే ట్రాన్స్ఫర్ అప్లికేషన్ అనే ఒక సర్వీస్ ఉంటుంది. ఎంఆర్ఓ అప్రూవల్ అయిపోయిన తర్వాత మాత్రమే ఇది మనకు కనిపిస్తుంది. దీన్ని ఉపయోగించి మన బుకింగ్ని ఇసుక అందుబాటులో ఉన్న వేరే మండలానికి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అలా చేసినప్పుడు మనకు ఆటోమేటిక్గా కొత్త క్యూఆర్ కోడ్ వస్తుంది. దీనికోసం మళ్లీ కొత్తగా బుక్ చేయాల్సిన పనిగాని డబ్బులు కట్టాల్సిన అవసరంగాని అస్సల్లేదు. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే ఈ మొత్తం ప్రాసెస్ చాలా ఫ్లెక్సిబుల్గా డిజైన్ చేశారు. ఒకవేళ మనం అనుకున్న లొకేషన్ మార్చాల్సి వచ్చినా సరే మన బుకింగ్, మనం కట్టిన డబ్బు, ఇంకా మిగిలిన ఇసుక బ్యాలెన్స్ అన్నీ సేఫ్గా ఉంటాయన్నమాట. మనం కట్టిన డబ్బుకి ఇసుక ఖచ్చితంగా అందేలా చూసుకుంటారు. చూశారు కదా, ఒకప్పుడు చాలా కాంప్లికేటెడ్గా అనిపించే ఈ ఇసుక బుకింగ్ ప్రాసెస్ని ఈ సిస్టమ్ ఎంత సులభంగా మార్చేసిందో. ఇప్పుడు ఈ వ్యవస్థను ఎలా ఉపయోగించుకోవాలో మనకు పూర్తిగా తెలిసింది. మరి ఇలాంటి క్రమబద్ధమైన ప్రక్రియలు మన వ్యక్తిగత ప్రాజెక్టులను, అలాగే కమ్యూనిటీ ప్రాజెక్టులను మరింత సమర్థవంతంగా ప్లాన్ చేసుకోవడానికి ఎంతగానో సహాయపడతాయి కదా. ఇలాంటి డిజిటల్ టూల్స్ మన పనులను ఇంకా ఎంత సులభతరం చేయగలవో ఆలోచించాల్సిన విషయం.